జడా శ్రావణ్ టీం అండ్ ప్రశ్న రావణ్ టీం రెండు వర్గాలుగా విడిపోయారు. వీరి మధ్య విభేదాలు కూడా తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు దూషిస్తూ పోస్టులు పెట్టుకుంటూ ఉన్నారు. ప్రశ్న రావణ్ టీం ఏమో జడా శ్రావణ్ దూషిస్తుంటే, జడా శ్రావణ్ టీం ఏమో ప్రశ్న రావణ్ దూషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్న రావణ్ టీము జడా శ్రావణ్ ఎక్కువ టార్గెట్ చేశారు. నువ్వు రమ్మంటే సభకు వచ్చాడు రావణన్న, నువ్వు మాట్లాడమంటే మాట్లాడాడు, మరలా ఇప్పుడు వదిలేసావు అని. ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. జడా శ్రావణ్ అనే వ్యక్తి ప్రశ్న రావణ్ కేసును వదిలేలా, వేరే వాళ్ళు టేకప్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పుకున్నాడు అంతే. ఆలోచించండి ఒకసారి ప్రాక్టికల్గా. దళిత క్రైస్తవ సభ అని ఒకటి జరిగింది. ఆ సభలో క్రైస్తవులు కాని వ్యక్తులు వచ్చారు, సంబంధం లేని వ్యక్తులు వచ్చారు, ప్రభుత్వాన్ని తిట్టే వ్యక్తులు వచ్చారు. వీళ్ళంతా రాజకీయ నాయకులే. దళిత క్రైస్తవ సభకి రాజకీయ నాయకులకి ఏం సంబంధం అండి? వచ్చారు. సరే, వచ్చిన తర్వాత కాముగా ఉన్నారా? ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి మైక్ ఇచ్చారు. ఇష్టానురీతిగా బూతులు తిట్టాడు. బాంబు ఎందుకు మైక్ ఇచ్చానో బాబు వీడికని అక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అతని మీద కేసు అయింది. 4 కేసుల్లోనూ జడా శ్రావణ్ కుమార్ గారు బెయిల్ తీసుకొచ్చాడు. ఈయన బెయిల్ తీసుకొచ్చాడు, మరలా పోరాడతాడు. నాకు తెలిసి అయితే ఉపా చట్టం ఏదైతే పడిందో దాని మీద కూడా జడా శ్రావణ్ కుమార్ గారు పోరాడేవాడే. కానీ ఈ లోపల వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ ఎంట్రీ ఇవ్వటం, వైసీపీ నేతలు సానుభూతి చూపించడం, అండ్ ప్రశ్న టీంకు సంబంధించినటువంటి గమన CEO అంట ఆమె వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం, ఆయనేమో నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించి నేను ఉన్నానమ్మా మీకు అని చెప్పడం. దీంతో ఈ కథ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆల్రెడీ పొలిటికల్ టర్న్ అనుకోండి, ఈసారి కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎట్లా తీసుకుందయ్యా అంటే, ప్రశ్న రావణ్ టీం వైపు అపోజిషన్ నిలబడింది, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడింది. వాళ్ళు దాడి చేసింది ఎవరి మీద? హిందూ మతం మీద అండ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద. ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఈ రెండింటికి హోరాహోరీ పోరైంది. మొత్తం తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇంద్రసేన నాయుడు, ప్రశ్న టీం వెనుకున్నటువంటి వ్యక్తులు నిదానంగా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు ప్రశ్న టీంకి ఫండ్ చేస్తున్నట్టు కూడా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో పాపం జడా శ్రావణ్ కుమార్ గారిని ఎందుకంటే బ్లేమ్ చేయడం? మీరు చేద్దాం అనుకున్నది చేశారు, మీరు మాట్లాడేది మాట్లాడారు, ఆయనకి చేతనైంది ఆయన చేశారు. పైగా ప్రశ్న టీం ఎవ్వరూ కూడా జడా శ్రావణ్ కుమార్ గారిని సంప్రదించలేదు. అంటే ఏమనుకుంటున్నారు? జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మీకు ఉపయోగపడలేదని మీరు భావిస్తున్నారా? లేదా అతను పిలిచిన సభకి మా రావణ్ వెళ్ళి అబాస్ పాలయ్యాడు అనుకుంటున్నారా? ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. దళిత క్రైస్తవ సభకి వెళ్ళినా వెళ్ళకపోయినా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ప్రశ్న రావణ్ని పిలిచినా పిలవకపోయినా ప్రశ్న రావణ్ నోటి దూల మీ అందరికీ తెలిసింది. ఆ సభకు వెళ్ళకపోయినా అలానే మాట్లాడతాడు మనోడు. ఇంకోటి ఏంటంటే ఆ సభకు వెళ్ళడం వల్లే అతను గతంలో మాట్లాడిన బయటకు వచ్చాయి. అంటే ఎప్పటి వరకు అతను అలా మాట్లాడాడని జడా శ్రావణ్ కుమార్కి తెలియదంట. దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని దూషించిన విషయం నాకు తెలియదు అంటున్నాడు. ఇది నమ్మే విషయం కాదు. ఆ తర్వాత ఎవరు మాట్లాడినా తప్పే దేవుళ్ళ గురించి అని ఆయనే అంటున్నాడు. ఇది వాస్తవమే, ఎవరు మాట్లాడినా ఖండించవద్దు. అలాగే నేను హిందూనే అంటున్నాడు. ఇది కూడా నమ్మలేము. ఎందుకంటే ఆయన దళిత క్రైస్తవ సభలో క్రైస్తవులకు అంతలా సపోర్ట్ చేసి క్రైస్తవుల కోసం పోరాడి ఆకివీళ్ళలో రామాలయం కట్టకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వ్యక్తి నేను హిందూనే అని చెప్తే మనం ఎట్లా నమ్ముతాం? ఇది నమ్మశక్యం కానటువంటి మాట. అయితే ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక రాజకీయ నాయకుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండాలి అలా లేరు వీళ్ళు. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి భీమరావు పార్టీ పెట్టారు, ఆయన ఆ పార్టీకి అధినేత. మరి ఎలా ఉండాలి? ఆయన రాజకీయ లక్షణాలు వచ్చేయాలి, రాలేదు. ఇంకా సిల్లీగా స్టేజ్ల మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. పర్సనల్గా రాజకీయ నాయకుడు ఎప్పుడు అటాక్ చేయకూడదు, అదే చేశారు వీళ్ళు. గతంలో పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అని చెప్తున్నారు. ఆయన పర్సనల్గా పలానా పేరు పెట్టి పలానా వ్యక్తి అని చెప్పలా. ఒక పార్టీని, ఒక సమూహాన్ని, అతని మీద దాడి చేస్తున్నటువంటి ఒక గ్రూపుని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అది బహుశా పెద్దగా తప్పు అనిపించకపోవచ్చు. వీళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు. ఎందుకు? సనాతన ధర్మం వైపు స్టాండ్ తీసుకున్నాడని. వీళ్ళంతా మరి మేము హిందువులు అని చెప్తున్నారు. మరి మేము హిందువులు అని చెప్తే సనాతన ధర్మం వైపు స్టాండ్ తీసుకున్న వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేశారు మీరు? మేము హిందువులమే అని చెప్పి మీరు ఆకివీడు రామాలయం పైన ఎందుకు దాడి చేశారు? నేను హిందూనే అని చెప్తున్న శ్రావణ్ కుమార్ గారు హిందూ మతాన్ని టార్గెట్ చేసి అవమానించిన ప్రశ్న రావణ్ని ఆ సభకు ఎలా పిలిచారు? ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి, 1, 2 కాదు. అట్లని జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని నేనేం తప్పు పట్టట్లేదు. ఆయన కూడా ఒక రకంగా ప్రశ్న రావణ్ బిహేవియర్ తెలియక పిలిచాడేమో అనుకుంటున్నాను నేను. ప్రశ్న రావణ్ కాస్త దళితుల వైపు నిలబడుతున్నాను అని చెప్పి తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. లేదంటే ఈ రామాలయం విషయంలో సపోర్ట్ చేయడం మరొకటి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్న రావణ్ మాట్లాడతాడు. ఇప్పుడు ఈ భీమరావు పార్టీ పెట్టిన జడా శ్రావణ్ కుమార్ గారు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నట్టే కదా. అధికారంలో లేని ప్రతి ఒక్కళ్ళు అపోజిషనే, అధికారంలో లేని పార్టీ ఏదైనా అపోజిషనే. అపోజిషన్ కాబట్టి ఇతను ప్రభుత్వాన్ని తిడుతున్నాడు, సో మన దగ్గరికి వస్తే మనకు ప్లస్ అవుతుందని చెప్పి పిలిచారు. కానీ అది మైనస్ అయింది. ఇప్పుడు గమనించి ఈయన వెనక్కి తగ్గారు.
అబ్బో ఇదేదో డేంజర్ లాగా ఉంది, ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలని నేను చూడలేదు, ప్రభుత్వాన్ని తిడితే తిట్టాడులే కానీ హిందువులు మాత్రం దారుణంగా తిట్టాడయ్యా, మనకు అవసరమా అన్నట్లుగా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సైడ్ తీసుకున్నాడు, సైడ్ ట్రాక్ వెళ్ళి. ఇప్పుడు ప్రశ్న రావణ్ టీము జడా శ్రావణ్ కుమార్ మీద దాడి చేస్తుంది. ప్రశ్న రావణ్ అభిమానించే ప్రతి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ని ఒక రకంగా చెప్పాలంటే ఫేస్బుక్లో ట్రోల్ చేస్తున్నారు. ఒక ఫేస్బుక్ అనే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆయన ఏకేస్తున్నారు, దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అవన్నీ చదవాలంటే నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. 2-3 ఫోటోలు కూడా మేము స్క్రీన్ మీద వేస్తాం చూడండి, ఏ జనరేట్ చేసినటువంటి ఫొటోస్ ఇవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాయి. నాకు తెలిసి అయితే జడా శ్రావణ్ కుమార్కి ప్రభుత్వానికి ఎలాంటి క్లాష్ లేదు, రఘురామకృష్ణరాజు గారితో ఉంది. ఎందుకంటే అది కూడా ఆకివీడు రామాలయం విషయం, దాన్ని కూడా కూర్చొని చర్చించుకుంటే అయిపోయేది. ఆ హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం కాబట్టి దాన్ని హిందువులకు కేటాయించి ఇంకా క్రైస్తవులు ఏదైనా చర్చ ఏదైనా కట్టుకోవాలనుకుంటే పక్కన ప్లేస్లో కట్టేసుకోవచ్చు. దాన్ని కూడా పెద్ద వివాదం అయిపోయింది. ఈ వివాదం రాజకీయంగా ఏమైనా మైలేజ్ వస్తుందేమో అనుకున్నారు కానీ రాలేదు, అంతకంతకే దెబ్బతీసింది. సో ఇప్పుడు పరిస్థితి అయితే ఇలా ఉంది. రావణ్ వర్గం అండ్ శ్రావణ్ వర్గం ఒకరిపై ఒకరు దోషణలు చేసుకుంటూ ఉన్నారు. మరి పిలిచిన శ్రావణ్ది తప్ప, మాట్లాడిన రావణ్ది తప్ప? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలానే రావణ్ వైపు స్టాండ్ తీసుకొని కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరిగి నిద్ర లేకుండా తిండి మానేసి రావణ్కి బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి శ్రావణ్ని రావణ్ వర్గం టార్గెట్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ ఖండించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బా స్టూడియోస్.